నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్లకు జన్మించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లోనే వారి యొక్క తండ్రి జానకీనాథ్ బోస్ ఒక న్యాయవాది, పైగా ధనిక కుటుంబంలోనే పుట్టారు. అయితే 20 సంవత్సరాల తర్వాత, అంటే ఆయన పుట్టిన 20 సంవత్సరాల తర్వాత 1920లో 23 ఏళ్ల వయసులోనే భారత సివిల్ సర్వీసెస్కు ఆయన 4వ స్థానంలో నిలిచి 1921 వరకు కూడా ఆయన ఆ యొక్క సర్వీస్లో కొనసాగిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అనే కాంక్షతో 1921లో ఆయన ఆ యొక్క భారత సివిల్ సర్వీసెస్కు రాజీనామా చేసేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్లో చేరి యువజన విభాగంలో కీలకంగా వ్యవహరించారు. బెంగాల్లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో కలకత్తాలో చిత్తరంజన్ దాస్తో కలిసి ఆ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీవ్రంగా నడిపారు ఆయన. అయితే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలంటే ఇతర దేశాల సహకారం, దౌత్య సహకారం కూడా ఉండాలని నమ్మారు మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1938లో గాంధీ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా పట్టాభి సీతారామయ్యను ఓడించి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు మన సుభాష్ చంద్రబోస్. అయితే దీన్ని పట్టాభి సీతారామయ్య ఓటమి కాదు, తన ఓటమిగా భావించారు గాంధీజీ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి అంతర్గత కలహాల కారణంగా ఆ యొక్క కాంగ్రెస్ నుంచి బయట వచ్చేశారు. అదే 1938లో ఆ తర్వాత మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు సైతం నాంది పలికారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ వారికి వారి యొక్క 2వ ప్రపంచ యుద్ధం సమయంలో వారికి ఆ యుద్ధ పరిస్థితులన్నీ తొలగిన తర్వాత ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తారని చెప్పేసి గాంధీ మరియు నెహ్రూ నమ్మారు. అయితే ఈ 2వ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇప్పుడే మనం తిరుగుబాటు చేసి మనం స్వాతంత్రం సంపాదించుకోవాలి అని చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు బిజీగా ఉన్నారో, అంటే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారికి చాలా తలమునుకులై ఉన్నారు, చాలా తలనొప్పులు వచ్చాయి. అదే సందర్భంలో ఇప్పుడే మనం స్వాతంత్రం సంపాదించడానికి సరైన సమయం అని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే దాన్ని గాంధీ మరియు నెహ్రూ వ్యతిరేకించడం జరిగింది. ఇలా అనేక మంది విదేశీ నాయకులంతా కూడా కలవడానికి అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే అడాల్ఫ్ హిట్లర్ని కలిశారు జర్మనీలో. అయితే అదే సమయంలో ఈ యొక్క డూప్లికేట్ హిట్లర్ అంటే ప్రపంచ నాయకులందరికీ కూడా కొంతమంది డూపులు ఉంటారు. ఆ యొక్క డూప్ హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని చెప్పి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి భుజం మీద చేయి వేయంగానే వెళ్ళి మీ నాయకుడిని రమ్మనని చెప్తారట. ఆ తర్వాత నిజంగా హిట్లర్ వచ్చి నేను అప్పుడే నిన్ను పలకరించింది హిట్లర్ కాదు అని మీరు ఎలా కనిపెట్టారని అడిగితే, నా భుజం మీద చెయ్యి వేసేటటువంటి సత్తా ఉన్న వ్యక్తి కేవలం హిట్లర్ మాత్రమే అని చెప్తారట. అప్పటికే హిట్లర్ మన యొక్క సుభాష్ చంద్రబోస్ గారిని చూసి ఫిదా అయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం భారత్లోని ఏ నాయకులను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగానే యుద్ధాన్ని ప్రకటించింది. అయితే ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన యొక్క బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిల్లింగ్తో ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. అయితే వెంటనే ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం అనేది మన బోస్ గారిని నిర్బంధించి 7 రోజుల పాటు కారాగారంలో నిర్బంధించింది. 7 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆయన్ని విడుదల చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారిని విడుదల చేసినా కూడా ఆయన ఇంటిని మాత్రం ఆ యొక్క బ్రిటిష్ పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కాస్తూనే ఉన్నారు. ఆయన యొక్క కదలికల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇలాగే కొనసాగితే తన దేశం నుంచి బయటకు పోలేనని, బయటకు పోతే తప్ప భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి సందర్భాలు ఉండవని గ్రహించిన ఆయన యొక్క మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ను వెంటబెట్టుకుని 1941లో జనవరి 19వ తేదీన ఒక పఠాన్ లాగా వేషం వేసుకుని తప్పించుకుని పెషావర్ చేరుకున్నారు. అక్కడ బోస్కు ఈ యొక్క అక్బర్ షా, మహమ్మద్ షా, అలాగే భగత్ రామ్ తల్వార్లతో పరిచయం అయిందనమాట.
అదే 1941 జనవరి 26వ తారీఖున గడ్డం పెంచుకుని ఒక మూగవాడు చెవిటివాడిగా నటిస్తూ ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియా అక్బర్ షా ఆగా ఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నారు. రష్యాకు ఆ యొక్క బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుంది అనుకున్న బోస్కి ఏమంటే అక్కడ పని జరగకపోవడంతో నిరాశ ఎదురైంది. అయితే రష్యాలో ప్రవేశించగానే అతన్ని మాస్కోకు పంపింది ఎన్కేవిడి. వారు అతన్ని జర్మనీ రాయబారి దగ్గరకు అప్పగించారు. అయితే అక్కడ బోస్కు రిబ్బెంట్రాప్ నుంచి చ్విల్ హెల్మెస్ట్రాల్లోని ఆ విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల నుంచి కొంత సఖ్యత లభించిందట. అయితే తమ శత్రువుల కూటమైన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నా అని తెలియగానే అతన్ని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తన రహస్య ఏజెంట్లను సైతం నియమించింది. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఇటలీ ద్వారా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనీలో సహకారంతో ఆజాద్ హిందీ రేడియో అనే దాన్ని మొదలుపెట్టి ఆ యొక్క రేడియో ద్వారా ప్రసాదాలు మొదలుపెట్టడం జరిగింది. 1943లో బోస్ పిలుపుతో అనేక మంది ఈ యొక్క సైన్యంలో చేయడమే కాకుండా దానికి ఆర్థిక అండదండలు కూడా అందించడం జరిగింది. 1944 జూన్ 4న బర్మాలో భారత సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైంది. వీటిలోనే మీ రక్తాన్ని దారబోయింది, మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి నినదించారు మన సుభాష్ చంద్రబోస్. భారతీయులందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి నినాదంలో చాలా కీలకమైన గొప్ప నినాదం ఈ యొక్క నినాదం. అయితే 1945 ఆగస్టు 18వ తారీఖున తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారని వార్తలు వచ్చినప్పటికీ నేటికి కూడా ఆయన శవం అయితే దొరకలేదు. దీనివల్ల ఆయన బ్రతికి ఉండొచ్చు, ఎక్కడైనా కూడా ఆయన సశరీరంగానే ఉన్నారు, ఆయన చనిపోలేదు అని నమ్మే వాళ్ళే నేటికి కూడా చాలామంది ఉన్నారు. అయితే అయోధ్య దగ్గరలోని ఫైజాబాద్లో నివసించిన భగవాన్జీ అనే సన్యాసి మారువేషంలో ఉన్నారని, ఆయన ఎవరో కాదు సుభాష్ చంద్రబోస్ అని చాలామంది నమ్మారు. కనీసం 4 సార్లు తనని తాను బోస్గా భగవాన్జీ చెప్పుకున్నారని, ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బతికే ఉన్నారని గట్టిగా నమ్మారు. ఏదైతే ఏమి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మూల కారణమైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పుట్టిన ఈ దినమున ఆయన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్క భారతీయుని బాధ్యతగా మనం భావించాల్సి ఉంటుంది. కనుక ఆయన ఎక్కడున్నా కూడా ఆయన చిరంజీవిగానే ఉంటారని చెప్పేసి నమ్ముతూ ఆయన నింపిన ఉత్తేజం భారతీయుల్లో ఎప్పటికప్పుడు తట్టి లేపుతూనే ఉంటుందన్నది అక్షర సత్యమని ఆ యొక్క మహనీయునికి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా జై సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి నినదించండి. జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, వందే మాతరం.